చెప్తారా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. వందనాలు చాలా సంతోషం. బాగా అలిసిపోయినట్టున్నారు. దేవుని వాక్యం ఎక్కువసేపు విని. తమ్ముడు చాలా కాలంగా పాలకొల్లు పట్టణంలో తమ్ముడు పనిచేశాడు. మా బావమరిది ఇంకా ఆ వయసు కలిగిన వాడు, వీళ్ళందరూ నాకైనా బాగా చిన్నవాడు. ఆ చేత వృద్ధాప్యంలో ఉన్న న్యూటన్ బాబు అని ప్రార్థన చేశాడు. వాస్తవమైనటువంటి తండ్రి. చాలా బలంగా యవనస్తుల మధ్య, సంఘాల మధ్య తమ్ముడు వాళ్ళు పనిచేశారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒకసారి కలుసుకున్నాను. ఇది రెండవసారి. చాలా సంతోషంగా ఉంది. సోమవారం నేను పాలకొల్లో ఉంటాను. మా బావమరిది మనవడ పుట్టినరోజు అనమాట. పీటర్ అని ఆయనకు తెలుసు. రేపు సోమవారం నాడు ఇలాగ మన సత్యరాజు కనపడ్డాడని చెప్తే చాలామంది సంతోషిస్తారు. వాక్యం నేర్చుకుని భారం కలిగి ప్రభువు పిలుపు మేరకు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకుడు ప్రీతముడు సత్యరాజు గారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. చివరి రాత్రి కదా, రేపు రాత్రి మీటింగ్ ఉందా? లేదు. మీరు ₹1,00,00,000 ఇచ్చినా నేను ఉండను. ఎందుకంటే షెడ్యూల్ అయిపోయింది. రేపు బయలుదేరాలి. సోమవారం వేరే చోట, మంగళవారం. ఎలాగున్నా చాలా స్థలాలలో మరి దేవుని పరిచర్య ఉండడం వల్ల మరి కనీసం ఈ 2.5 దినాలు కూడా మీతో ఉండడానికి ప్రభు సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. స్టీఫెన్ నన్ను బాగా నలిపేశాడు. కూచిపూడి రావడానికి ఆయన చేసిన ప్రయత్నం ఎంత అంత కాదు. అలా మీరు తప్పనిసరిగా రావాలని చెప్పి దాదాపుగా ఒక 4-5 నెలల క్రితం నుంచి డేట్స్ చెప్పి నోట్ చేసుకోమని చెప్పి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ అని అలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలాగుంది, ఎక్కడున్నారు అని అడిగి మెట్టుకు ఈ గ్రామానికి తీసుకొచ్చినందుకు నేను ప్రభువును స్తుతిస్తూ తమ్ముడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని సేవకులతో కలిసి పనిచేయడం చాలా సంతోషం. ఆత్మీయులతో కలిసి పనిచేయడం చాలా సంతోషం ఉంటుంది. బోధకులందరూ బోధకులు కాదు. వారి ప్రార్థనను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి మాటలను బట్టి ఎవరు యోగ్యులో, ఎవరు మాన్యులో, ఎవరు దేవుని చేత నడిపించబడుతున్నారో అనే సంగతి ఆటోమేటిక్గా మనం గ్రహించవచ్చు. అటువంటి దేవుని సేవకులతో కలిసి పనిచేయటం కూడా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. మన ధ్యానం కొరకు ఈ రాత్రి వేళ ప్రసంగి గ్రంథం దొరుకుద్దా? ట్రై చేస్తారా? ప్రసంగి గ్రంథానికి తిప్పండి. 9వ అధ్యాయానికి రండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 14-15 వచనాలు మాత్రము చదువుతాను. 14-15 ఇలా ఉంది. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది కాపురముండిరి. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరునూ ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, వందనాలు స్తోత్రాలు నాయనా. కూచిపూడి గ్రామంలో మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఈ 2 దినాలుగా జరిగినటువంటి కూడికల కొరకై నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇది చివరి రాత్రి. రేపు ఆరాధనతో, వాక్య కూడికతో మేము ముగించుకోబోతుంటుండగా మీ కృపనిచ్చి నడిపించండి. బలహీనుడైన మీ దాసుని బలపరిచి ప్రభువా, చేరువచ్చిన మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని బాగా చదవడం నేర్చుకోవాలి. బాగా చదవాలన్న, ఎక్కువసార్లు చదవాలి. అప్పుడు మనకి దేవుని వాక్యం లోతుగా అర్థమవుతుంది. వాక్యాన్ని మనం చదవకపోతే, పైపైన చదివితే మనకు అర్థం కాదు. మా ఊర్లో భార్య భర్తలు ఉన్నారు. భర్త గారు కువైట్ దేశానికి వెళ్తాడు.
చాలా ప్రయత్నం చేశారు ఇతర దేశానికి వెళ్ళడానికి. ఇంచుమించుగా ఆయన వీసాకి అవతల వారు ₹1,00,000 డిమాండ్ చేశారు. మేము వీసా పంపిస్తాం, పాస్పోర్ట్ ఆల్రెడీ మనం చేసుకుంటాం కదా, కనుక మిమ్మల్ని తీసుకెళ్లాలంటే మీరు ₹1,00,000 ఇవ్వాలి, మీకు నెలకు ₹1,00,000 ఉద్యోగం మేము ఇస్తాం అన్నారు. అంచేత భార్యాభర్తలు ఇద్దరు కూడుకొని మాట్లాడుకున్నారు. సరేలేండి, అవి ఇవి తాకట్టు పెట్టి ఎక్కడో అప్పు తీసుకుని మనం డబ్బులు కడదాం అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ₹1,00,000 కట్టేశారు. ఇంకా ఆయన బయలుదేరుతాడు. నర్సాపూర్లో ట్రైన్ ఎక్కుతాడు, హైదరాబాద్లో దిగుతాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తాడు, అక్కడ కువైట్ వెళ్ళేటువంటి ఫ్లైట్ ఎక్కుతాడు. ఇది వరుస. ఇంకా ఒక గంటలో బయలుదేరతాడు ట్రైన్ దగ్గరికి. ఆయన పడక గదిలో పండుకొని ముసుకేసుకుని చాలా విచారంగా ఉన్నాడు. భార్య 4 గంటల సమయంలో టీ పట్టుకొచ్చేటడికి ముసుకేసుకుని ఉన్నాడు. ఆమె ముసుగు తీసి ఏంటంత విచారంగా ఉన్నారేంటి అని చెప్పి ముందు టీ తాగండి అంది. టీ తాగాడు. అన్నాడు, నాకు కూడా బెంగగా ఉంది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం, నిన్ను విడిచి పిల్లల్ని విడిచి అక్కడికి వెళ్ళి 1-2 సంవత్సరాలు ఉండవు అంటే నాకు చాలా బెంగగా ఉంది అని చెప్పి భర్త చెప్పాడు. అప్పుడు భార్య అంది, పర్వాలేదులేండి, మరి మేము ప్రార్థన చేస్తాం, మీరు ఇంకా మారుమనసు పొందలేదు, మాకు వచ్చిన బాధ అంచేత మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ప్రభు సహాయం చేస్తాడు, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పింది మంచి భార్య. ఆమెను అలా వెళ్ళనిచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఇలా తెరిచాడు, మూసి తెరిచాడు అనమాట. చాలామంది లాటరీ వేస్తారు కదా, ఇలా మూసి ఇలా తెరుస్తారు అనమాట. ఆయన తెరవగానే రాజులు 2వ గ్రంథం తిప్పండి, చూడకండి అలాగే. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన మనస్సు పడింది, ఆయన దృష్టి పడింది. 20వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాను చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగా ఆమోస్ కుమారుడును ప్రవక్తనైన యెషయా తన ఎద్దుకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు, నీళ్లు చక్కబెట్టుకో అన్నాడు. ఈ మాట వచ్చిందంట ఆయన పాపం. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాడు? కువైట్ దేశానికి వెళ్తున్నాడు. బైబిల్ తీశాడు, లాటరీ వేసినట్టుగా తీశాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణమైపోతావు, నువ్వు బ్రతకవు అనే మాట వచ్చిందంట. బీపీ డౌన్ అయిపోయింది, కళ్ళమట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంట్రా బాబు, దేవుడు మంచి మాట మాట్లాడతాడని చెప్పి ప్రయత్నం చేస్తే ఇలాంటి విషయం వచ్చింది ఏంటని చెప్పి చాలా దుఃఖపడి అలా మూసేశాడంట. అలా వద్దని ఆలోచిస్తున్నాడు. ఎందుకైనా మంచిదని మనకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి కదా కొంతమందికి, మాకు ఉండవులేండి. రెండోసారి మళ్ళా మూసి ఇలా తలుపు తెరిచాడు, బైబిల్ తెరిచాడు. ఇప్పుడు తీయండి, రాజులు 2వ గ్రంథం. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం. 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన దృష్టి 4వ వచనం మీద పడిందంట. అక్కడ ఏళ్ళెట్టాడంట. పుల్లెడతారు కొంతమంది ఏళ్ళు ఎడతారన్నమాట. ఆయన అక్కడ ఏళ్ళు ఎట్టాడంట. అక్కడ ఏమో తెలుసా? కాగా యెహోవా సెలవిచ్చినది అనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా మరణం అవుతుంది. ఇందాకేమొచ్చింది? నువ్వు బ్రతకో, నువ్వు చచ్చిపోతావు, నీళ్లు సాకపెట్టుకుని వచ్చింది. ఇప్పుడేమొచ్చింది తెలుసా? నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా మరణం అవుతుంది అని వచ్చిందంట. జాగ్రత్త, బైబిల్ లాటరీ కాదు, అక్కడ చదవడం కాదు, ఏళ్ళెట్టడం కాదు, పొద్దున్నే బడికి వెళ్ళే ముందు, ఉద్యోగానికి వెళ్ళే ముందు ఇలా తీసి ఇలా చదవడం కాదు. లేకపోతే ఇంకో సంగతి ఏంటంటే, క్యాలెండర్లో ఈ మధ్య వాక్యాలు రాస్తున్నారు కదా, వెళ్తా ఇవాళ తారీఖు ఫలానా ఏదో వచనం చదువుకుని వెళ్ళిపోవడం కాదు. దేవుని వాక్యాన్ని చక్కగా చదువు. ఎంతో చింత అయిపోయింది ఆయనకి. మనసు ఎక్కేశాడు. భార్య మళ్ళీ వచ్చింది. ఏంటి సార్ అలా ఉన్నారని అడిగింది. నేను అన్నాడు, నువ్వేం బైబిల్ చదవమంటావు? నేను 2 సార్లు బైబిల్ చదివాను. మొదటిసారి వచ్చినప్పుడేమో నీళ్ళు చక్కబెట్టేసుకో, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇంకా బతకమని వచ్చింది అన్నాడు. అని నా ఇంకెందుకు వెళ్ళడం, నేను ఇవన్నీ వేస్ట్ కదా అన్నాడు. పోనీలే రెండోసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. అక్కడే ఉందంటే అసలు మంచం మీద నుండి దిగి రావు అని. ఇప్పుడు భార్య అప్పుడప్పుడు గుడికి వస్తుంది అనమాట. మీరు పాత నిబంధన ఎందుకు చదివారండి? మీరు పాత నిబంధన ఎందుకు చదివారు? పాత నిబంధన నిండా శాపనార్థాలు ఉంటాయి అని చెప్పేసి మీరు ఊరుకోండి,
మీకు క్రొత్త నిబంధన ఇస్తాను. గిడియన్ వాళ్ళు బైబిల్ అప్పుడప్పుడు ఫ్రీగా ఇస్తారు కదా, కనుక మీరు పాత నిబంధన పక్కన పెట్టి క్రొత్త నిబంధన తీయండి, ముచ్చటగా మూడోసారి. ఇవన్నీ లోకానుసారమైన విషయాలు అనమాట. ఆయన ఏం తీశాడంటే ముచ్చటగా మూడోసారి బైబిల్ తీశాడు, కొత్త నిబంధన తీశాడు. ఏమొచ్చిందో తెలుసా? లూకా సువార్త తిప్పండి, ఆ 3 వచనాలైనా కంఠస్థం చేయండి. తర్వాత రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం, తర్వాత రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఒకసారేమో నువ్వు ఎక్కిన మంచం దిక్కుండా చచ్చిపోతాను వచ్చింది, మొదటిసారి నువ్వు చచ్చిపోతాను బతుకు ఇల్లు సగ్గు పెట్టుకొని వచ్చింది, రెండోసారి మంచం దిగమని వచ్చింది. కొత్త నిబంధన ఇచ్చిందంట ఆవిడ, మూసి తెరిచాడంట. లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం దగ్గర ఆయన దృష్టి పడిందంట. 20వ వచనం, అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవనివ్వగునని అతనితో చెప్పి. మూడోసారి ఏమొచ్చింది? నువ్వు సిద్ధపరుచుకున్న బట్టలు పచ్చళ్ళు కోడి దేశం వెళ్తున్నావు కదా, అక్కడ ఉండాలి కదా కొంతకాలం, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అడుగుచున్నానని అతనితో చెప్పాను. వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. మీకు నేను దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వకూడదు. క్రమంగా చదువుకోవాలి, బైబిల్ క్రమంగా చదువుకోవాలి. కొత్తగా నమ్ముకున్న వాళ్ళు యోహాను సువార్త చదువుకోవాలి, కొంచెం అనుభవం కలిగిన వాళ్ళు మత్తయి నుంచి చదువుకోవాలి, లోతైన విశ్వాసులైన వారు ఆదికాండ గ్రంథాన్ని నుంచి జాగ్రత్తగా చదువుకోవాలి. నేను బడాయికి చెప్పడం లేదు, 61సారి చదువుతున్నాను ఈ బైబిల్. 60 సార్లు ఆల్రెడీ చదివేశాను, 61సారి ఇప్పుడు ఆదికాండంలో ఉన్నానన్నమాట. చదివే చదువు, చదివే చదువు. దేవుని వాక్యాన్ని గంటల తరబడి చదవాలంటే, మూసి తీసి కాదన్నమాట. నేను ఉదయం కూడా చెప్పాను, ప్రకటన గ్రంథాన్ని 100 సార్లు చదివాను. ఎందుకని? మనం అర్థం చేసుకోవాలి ఇతరులకు చెప్పాలంటే. కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి. అంతేగాని బ్రష్ నోట్లో పెట్టుకుని ఇలా చూసుకుంటే క్యాలెండర్ ఒక చూసి, వాళ్ళొక చూసి, వీళ్ళొక చూసి, మధ్యలో ఇలా ఇప్పి తీసేసి ఇలాంటి పనుల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మీకు అసలు రక్షణే అర్థం కాలేదు, మీకు మారు మనసే లేదు. అసలు నామకార్థ క్రైస్తవులంతే చెయ్యెత్తారు, ఏదో దగ్గరికి కాకేసాం, కౌన్సిలింగ్ చేశాం, అమ్మా ఇలా ఉండని చెప్పాం, మేము అస్తమానం ఉంటావా ఏంటి? స్థానిక సంఘం పట్టించుకోదు, చెయ్యెత్తి బాప్తీసం అడిగారు, తీసుకెళ్లి ముంచి తొక్కుపడి తీసి బయటికి పెట్టేశారు, అంతే అయిపోయిందంతే. భక్తి, ప్రార్థన, వాక్యం ఇవేమీ లేనటువంటి భయంకరమైన దినాల్లో సంఘాలు ఉన్నాయి. విశ్వాసులు ఉన్నారు. అసలు మీ గుళ్ళో మీరు చేసుకుని చెప్పండి, పొద్దున్న లేచి బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది. నేను చేతులు ఎత్తమంటే బహుశా అందరూ ఎత్తేస్తారు. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ ఇదంతాను? పొద్దున్న లేచి బైబిల్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా విచారం కాదా? అసలు వాక్యం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా ఎలా తిరుగుతారు మీరు? అసలు నాకు భయం వేస్తుంది. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే ఇష్టం లేదు, ప్రార్థన మీద మనసు లేదు అంటే ఏదో అలా గడిపేద్దాం. నేను 2 రోజుల నుంచి చెప్తున్నాను, లేవడం, మంచం మీద కూర్చోవడం, మూతి కదపడం అంతే, ఏదో ఏదో అనుకోవడం అంతే. ఏమనుకుంటావో నీకు తెలియదు, అవతల దేవునికి కూడా ఏం అర్థం అవ్వదు. ఈ జీవితాలు సరైనటువంటి జీవితాలు కాదు అని నేను మరలా జ్ఞాపకం చేయాలి. ప్రసంగి గ్రంథం చదివాం, చాలా శ్రేష్టమైన సువార్త ప్రసంగి గ్రంథంలో కూడా ఉంది. మనం సువార్తలే చదవక్కర్లేదు, ధ్యానం చేసినప్పుడు, బైబిల్ జాగ్రత్తగా పఠించినప్పుడు ఎక్కడైనా మనకు సువార్త దొరుకుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగి గ్రంథంలో శ్రేష్టమైన మాట కనపడుతుంది. ఏమనగా, ఒక చిన్న పట్టణం ఉండెను. హలో ఒక చిన్న పట్టణం ఉండెను. తర్వాత ఇలా చెప్పాడు, దాని యందు కొద్ది మంది కాపురం ఉండేది. చాలా తక్కువ మంది ఉన్నారంటే అక్కడ కాపురం. జరిగిన సంగతి ఏంటంటే, దాని మీదకి గొప్ప రాజు వచ్చాను. వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అందులో బైబిల్ చెప్పింది, జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను, ఆయనను ఎవరును ఆ బీదవారిని జ్ఞాపకం ఉంచలేదు. వాట్ ఈస్ దిస్? ఏంటి సంగతి? ఏంటి పట్టణం? ఏంటి ఈ వరుస? ఏంటి? ఎవరి గురించి చెప్పాడు ప్రభు? దైవ గ్రంథంలో ఈ మాటలు మనకి ఎక్కడ లభిస్తాయి అని ఆలోచన చేసినట్లయితే ఆదికాండ గ్రంథంలో మనకు కనబడతాయి. తిప్పుదామా? ఆ వచనం చదువుదాం. చూడండి, ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను.
ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. అర్థమైందా? తోట ఉంది, అక్కడ ఒక తోట ఉంది. తోటలో కొద్ది మంది ఉన్నారు. ఎవరా కొద్దిమంది? మన పితరులైనటువంటి ఆదామావులు. అర్థమైందా? ఏదైనా తోట ఉంది, ఆదామావులు ఉన్నారు. గొప్ప రాజు ఎవడాడు? సాతానుడు. ఏ రూపంగా వచ్చాడు? సర్పము రూపములో వచ్చాడు. హలో, మీకు తెలుసా? ఆదికాండంలో 2వ అధ్యాయం వరకు కూడా సర్పం నడుస్తూ వచ్చింది. లిజన్ మీ ప్లీజ్, మీరు అర్థం చేసుకోవాలి. అబ్బాయి మాట్లాడకూడదు. నడుస్తూ వచ్చేదంట సాతాను. పాము నడుస్తూ వచ్చింది, ఇద్దరితో మాట్లాడింది. ఉదయం అన్న కూడా చెప్పాడు, ఇది నిజమా అని అడిగాడు. ఇది నిజమా? అసలు డైరెక్ట్ క్వశ్చన్, అసలు ఏంటో అర్థం కాకుండానే అలా స్టార్ట్ చేసింది. అప్పుడు ప్రారంభించింది, దేవుడు ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములు దేనినైనా తినకూడదని మీతో చెప్పాడా? చెప్పాడని చెప్పారు. ఏమైంది? అదే, దేవుడికి మీరంటే ఇష్టం లేదు, మిమ్మల్ని ప్రేమించేవాడు కాదు, మీ నాశనాన్ని కోరేటువంటి వాడు. మీరు గొప్పవారు అయిపోవాలంటే మీరు తిని చూడండి అని చెప్పి తెలియక తినిందామా. తిన్న తర్వాత భర్తకు కూడా ఇచ్చింది. అప్పుడు వారిద్దరి కనులు తెరవడు. ఆడవాళ్ళు ఇలాగే ఉంటారంట. ఏది చెయ్యొద్దంటారో అది చేస్తారు. పురుషుడితో సంబంధం లేకోకుండా ఏ కుటుంబం అయితే, ఏ స్త్రీ అయితే పెత్తనం నెత్తి మీద వేసుకుంటుందో ఆ కుటుంబాలు ఇలా పాడైపోతాయి. ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మీరేం చెప్పాలి? మా వారు లేరండి, మా వారు లేరు, వారు వచ్చాక రండి, మీరు మాట్లాడుకోండి, నాకు చెప్పండి, నేను చెప్తాను. ఎందుకు మీరు అలాగ నెత్తి మీద వేసుకుంటారు పెత్తనాలన్నీ? కొంతమంది వాళ్ళే అంత డైరెక్షన్ అంతే. భర్త సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, కూర్చోంటే కూర్చోవాలి, లేవాలంటే లేవాలి. ఎంత అన్యాయం ఇది! భార్యలారా, మీ భర్తలకు లోబడండి అని ప్రభు చెప్తే ఆయన నీకు లోబడేలాగా. దేవుని భయం లేదు, వాక్యం చదువుకోరు. ప్రియులను గమనించండి, ఏదైనా తోటలో అదే జరిగింది. ఆమె పెత్తనం నెత్తి మీద వేసుకుంది, తింది, భర్తకు కూడా ఇచ్చింది. వారి కన్నులు తెరవబడింది. అప్పటిదాకా చిన్న పిల్లల్లాగా ఉన్నారు, యవనస్తులే. దేవుడు వారిని చిన్న పిల్లల్లాగా చేసి ఎదిగింప చేయలేదు. అందుకని చదవడం మీకు అర్థమవుతుంది. బొమ్మతో చేశాడు, నాసికారంధ్రంలో జీవాయువు దేవుడు. ముందు పురుషుని చేశాడు, మట్టితో చేశాడు, పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆయన ఎముకల్లో ఒక ఎముక తీశాడు, స్త్రీని చేశాడు. అది పురుషుల్లోంచి తీయబడింది, నరుల్లోంచి తీయబడింది కనుక నారి అని పేరు పెట్టేశాడు. వారు ఏమి ఎరగరసలు, చిన్న పిల్లల్లాగా బట్టలు కట్టుకోకుండా ఏదైనా తోట అంతా తిరుగుతున్నారు, ఏదైనా తోట అంతా తిరుగుతున్నారు. దేవుడు వద్దన్న ఆ పండును తిన్నారంతే. వారి జీవితం బట్ట బయలైపోయింది. ఆకులు కట్టుకున్నారు, అలములు కట్టుకున్నారు. ఈ ఊరిలో చాలా కుక్కలు ఉన్నాయండి. మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఎందుకు పెంచుతున్నారు మీరు? నాకు తెలియక అడుగుతున్నాను. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ మధ్య, చంపండి అని. చిన్న బెల్లటి రండి, మందుల షాపుకి వెళ్ళి కుక్కను చంపడానికి అడగండి, తీసేయండి. ఎందుకల్లగా? అవి కరిస్తే ఎంత ప్రమాదం అసలు. దానికి కావలసిన ఇంజక్షన్లు లేవు మన ప్రభుత్వంలో. సిబిఎన్ గారు ఏమంటున్నాడు, చంద్రబాబు గారు, మనం ముందుకెళ్ళిపోతున్నాం. ఏ ముందుకెళ్ళిపోతున్నాం? ఏ హాస్పిటల్కి వెళ్ళినా మందులు లేవు, ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితులు లేవు. మిమ్మల్ని ముందుకు రమ్మంటే రాదు, ఆయన ఏం ముందుకెళ్ళిపోతామని చెప్తున్నాడు. మందులు దొరకడం లేదు, కుక్కలు చంపండి, తప్పు కాదు అది. 6 నెలలకు ఒక ఈత ఎట్టేస్తుంది, డజన పిల్లల్ని ఎట్టేస్తుంది. నాకు కూడా ఈ సమస్య ఉంది, అర్థమైందా? అక్కడక్కడే తిరుగుతాయి, పెంట చేస్తాయి, ఆ తర్వాత మళ్ళీ అలా చెదురుతాయి, మళ్ళీ 6 నెలలకు అయిపోతాయి. కుక్కలు చాలా ప్రమాదకరమైనవి ఇవ్వండి. మీకు అర్థం అవడం లేదు. మీ కుక్క ఉంటే ఇంట్లో కట్టేసుకోండి, అలాంటి కుక్కలు పెంచండి. మాకు కూడా 2 కుక్కలు ఉండే, ఆడది మగది. ఒక దాని పేరు టోనీ, ఆడది. దాని కొడుకు పేరు రిచి అని పెట్టుకున్నాం. చాలా ప్రేమగా పెంచుకున్నాం. నేనే స్నానం చేయించేవాడిని, అర్థమైందా? తల్లి చాలా మంచిది. నా భార్య హాస్పిటల్లో డ్యూటీ చేసి ఉదయాన్ని వచ్చేటికి రాత్రి పిల్లలను పెట్టింది. ఎదురెళ్ళిపోయి చీరట్టుకుని రా నేను పిల్లల కన్నాన్ని చూపించింది. అది తల్లి అంత మంచిది అనమాట. దాన్ని పెంచుతూ ఉంటుండగా ఎవరెవరికి ఇచ్చేసాం. ఒక మగదాన్ని పెంచుకుందాం అనుకుని పెంచుకునేటికి అది చాలా పౌరుషం అనమాట. మసాలా వాసన అవుతుంది అనుకోండి, చాలా గొడవ చేసేది సందులో. నాకు పెట్టకుండా తింటారా అని చెప్పి మా మనవలు కూడా 1-2 సార్లు కరిసింది. దానికి అన్నం పెట్టడం నాకు కూడా భయమే.
చాలా సీరియస్గా ఉంటుంది అనమాట. ఉగ్రంగా చూస్తుంది. ఆకు పడితే చాలు ఫైట్ చేస్తుంది. రోడ్డు మీద ఎవరు నిలనివ్వదు. వెళ్ళేవాడంతా నాకు రిపోర్ట్లు, మాస్టర్ అండి మీ కుక్క అరిచేస్తుందండి, మా పిల్లలు తడుచుకుంటున్నారండి, నేను కూడా అన్నం పెట్టాలంటే గిన్నెలో పెట్టి కర్రతో గంటాలన్న, అంత సీరియస్. సరే చనిపోయింది అనుకోండి, దయచేసి కుక్కలు పెంచొద్దు. ప్రభుత్వాలు చెప్పే ఆ మాట అయినా వినాలి మనం. ఎక్కడ చూసినా అయ్యే, ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. సరే అది మన సబ్జెక్ట్ కాదు, కానీ మధ్యలోకి వచ్చినాయి కనుక చెప్పాను. ఈ పట్టణంలో చిన్న పట్టణం, కొద్ది మంది కాపురం ఉన్నారు. గొప్ప రాజు సాతానుడు ప్రవేశించాడు. సాతానుడు ఏదైనా తోటలో ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా వాడు పాడు చేస్తూ వచ్చాడంతే. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఈ సమస్తాన్ని కూడా ఏం చేశాడంటే కంప్లీట్గా రివర్స్ చేసినట్లుగా మనం చూస్తాం. దాన్ని పాడు చేసినట్లుగా మనం చూస్తాం. ఎవరింటిలోకి, ఏ మందిరంలోనికి సాతానుడు ప్రవేశిస్తాడో సమస్యలుంటాయి. అక్కడ సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, కొట్లాటలు, కోర్టు కేసులు, పోలీసులు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి, పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి సాతానుడున్న సంఘాలలో. ఈ సంఘం బాగానున్నందుకు దేవునికి స్తోత్రం. చాలా చూస్తున్నాం మనం ప్రియులరా. అంచేత సాతానికి ఎటువంటి అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఒక అక్క నన్ను కేకేసి వెళ్ళాలండి, సాతానుడు మా ఇంట్లో ఎసరెట్టేసాడండి అంది. వింటున్నారా మీరు? నమ్మనన్నా నమ్మట్లేదు. జోక్ వేసినప్పుడు కూడా మరి ఏంటో నాకు అర్థం అవ్వలేదు. సాతానుడు ఎసరెట్టేసాడండి. నేనన్నా నువ్వు పొయ్యి వెలిగించుంటావు, ఆడు ఎసరెట్టాడన్నాడు. అంతే కదా, నువ్వు పొయ్యి వెలిగించుంటావు, ఆడు ఎసరెట్టాడు కనుక నువ్వు వెలిగించకపోతే ఆడెందుకు ఎసరెడతాడన్న. ఏంటమ్మా అని చెప్పాను. మా పక్కన ఇంకొక ఫ్యామిలీ ఉంది సార్, మా పక్కన ఇంకో ఫ్యామిలీ ఉందండి. ఆమె మొదట్లో నన్ను వదిన అని పిలిచేది, నా భర్తని అన్నయ్య అని పిలిచేది. ఓ బాగుంది, వదిన అన్నయ్య అని పిలిచేది. 3 మాసాలు నడిచిన తర్వాత నన్నేమో అక్క అంటుంది, ఆయనేమో బావగారు అంటుంది. మీకు అర్థమైపోవాలి ఇప్పటికి. నన్నేమో అక్క అంటుంది, ఆయనేమో బావగారు అంటుంది. ముందేమో వదిన అన్నయ్య అంది. పొయ్యి వెలిగించింది, ఎసరెట్టింది అంతే. ఆ తర్వాత ఆ పురుషుడు ఆమె తపారం ఎత్తేసారు. జాగ్రత్త. కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా చాలా జాగ్రత్తగా, ఎంతవరకు అంతవరకే ఉండాలి. సాతానుడు ఎక్కడైనా చేయగలిగినటువంటి వాడు, సంఘాలు కూడా పాడు చేయగలిగినటువంటి వాడు. జాగ్రత్తగా ఉండాలి. మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలని నేను ప్రభువు నామంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఏం జరిగిందంటే చిన్న పట్టణం, కొద్ది మంది, గొప్ప బురుజులు వేశాడు. ఏదైనా చుట్టూ ఎంత కాపుదలు ఉంది ఆ దినాల్లో. ఇన్ ద బిగినింగ్ అవును, ఎవ్వడూ ప్రవేశించడానికి వీలేదు. ఆ తర్వాత ఆయన కంచెలు వేసి బయటికి వెళ్ళగొట్టాడు, అది వేరే సంగతి. అందుచేత ఏం జరుగుతుందంటే మనము సాతానికి ఎప్పుడు అవకాశం ఇస్తామో వెంటనే చాలా తొందరగా మన ఇంటిలో, మన మందిరంలో, మన సమాజంలో, మన ప్యాట్లో ప్రవేశిస్తాడని మీకు జ్ఞాపకం చేయాలి. వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అవును, వాడు వచ్చాడంతే ఏమైపోయింది? ప్రపంచమంతా తారుమారు చేయబడింది. అంతా తారుమారు చేయబడింది. అందుకని ఇలాగ అయిపోయినటువంటి ప్రపంచాన్ని బీదవాడైన యేసుక్రీస్తు ప్రభువారు, అక్క తమ్ముడు, బీదవాడైన యేసుక్రీస్తు ప్రభువారు దానిని బాగు చేయడానికి ఆయన ప్రవేశించాడని దీని తాత్పర్యం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 14-15 వచనాలు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ కుటుంబాన్ని, ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చారు యేసు ప్రభు. ఆయన గురించి ఏం చెప్పాడు? ఒక బీదవాడు. యేసు ఎవరు? ఎప్పుడైనా చదివారా? బీదవాడు. చాలా విషయాలు మనకు తెలుసు ప్రియులారా. యేసు ప్రభు జన్మించినప్పుడు మరియా, యోసేపులు మందిరానికి తీసుకురావడానికి వారి చేతిలో గొర్రె పిల్లలే. చదువుదామా? లేవ్యకాండ గ్రంథానికి రండి. లేవ్యకాండ గ్రంథానికి రండి. 12వ అధ్యాయం 8వ వచనం తీయండి. లేవ్యకాండ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చదువును. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావలెను.
పిల్లలు పుడితే ఏం చేయాలో దేవుని వాక్యం చెప్పింది. చాలా ప్రశాంతమైన విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. పిల్లలు పుడితే ఆ గర్భిణీ స్త్రీ ప్రసవించినటువంటి స్త్రీ ఏం చేయాలన్నాడంటే ఆమె గొర్రె పిల్లను తీసుకుని రావాలి. గొర్రె పిల్లను తీసుకురావాలి మందిరానికి. కుమారుడు కానీ కుమార్తెను కానీ మందిరానికి వచ్చినప్పుడు దానికి లెక్కలు చెప్పాడు లేవియాకాండ గ్రంథంలో. ఆడపిల్ల అయితే ఇంత టైం ఉండాలి, మగ పిల్లవాడైతే ఇన్ని రోజుల్లో తీసుకురావాలని అన్నీ చెప్పాడు. అది ఇశ్రాయేలు చరిత్ర అనమాట. ఏం జరిగిందో తెలుసా? తీసుకురావాల్సి ఉంటుండగా ఎంత పేదవాళ్ళు అని అంటే మరియా యోసేపులు బహు పేదవాళ్ళు. పేదరికం మనకు తెలుసు కదా. క్రిస్మస్లో చెప్తారు, కొన్నిసార్లు అప్పుడు కూడా చెప్పరు. ఏవో పాటలు పాడేసి పశువుల పాకలో పాటలు పాడేసేసి ముగించేసుకుంటారు కొంతమంది నామకార్థ క్రైస్తవులు. మీ సంఘంలో కూడా మరి డిసెంబర్ 25 ఎంత జనం వచ్చేస్తారు ఇక్కడికి? 1వ తారీఖు ఎంతమంది వచ్చేస్తారు? వాళ్ళంతా ఏమైపోయారు? భక్తిహీనులు, దేవుని నెరగనటువంటి వారు. యవనస్తులు కనపడలేదు నాకు. ఏదో 4-5 కనపడ్డారు కానీ అసలు ఈ గ్రామంలో యవనస్తులే లేరా? నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళకి దేవుడు అక్కర్లేదా? మీ పిల్లలకి వెళ్ళాలని చెప్పరా? మీరు బోధించరా? తిరిగొచ్చారా దేశం అంతా అని చెప్తున్నారా? ఇంత సెలవులు కొనిచ్చి మంచి బళ్ళు కొనిచ్చి తిరగండిరా అంటున్నారా? వాళ్ళు ఎందుకు రమ్మని చెప్పలేదు మీరు? మీ మీద దేవుని శాపం ఉండదు, జాగ్రత్త. మీ భర్త మీద రాకుండా బయట అడ్డగాడిదలాగా తిరుగుతూ ఉంటే దేవుడు ఊరుకోడు. ఎందుకు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు? కాసేపు వచ్చి కూర్చుని దేవుని వాక్యం విని అందులో ఉన్నటువంటి సత్యమైన సంగతులు తెలుసుకోవచ్చు కదా. ఎంత పేదవాళ్ళు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన వారు కాదు. గొర్రెపిల్ల తేవాలి, గొర్రెపిల్ల లేదు. అందుకనే తెల్ల గువ్వలు పావురాలు తీసుకొచ్చారు. వారి పేదరికం మనకు కనబడుతుంది. మరియమ్మ ఎక్కడ ప్రసవించింది? నడి రోడ్డు మీద ప్రసవించింది. ఎంత పేదతనం అండి! నడి రోడ్డు మీద ప్రసవించింది. మీ అమ్మ నిన్ను ఎక్కడ కన్నది? మా అమ్మ నన్ను హాస్పిటల్లో కన్నది. హాస్పిటల్లో కన్నానని చెప్పింది. నన్ను ఆ వేళ ఇలాగా చాలా కష్టమైంది. గోదావరి అవతలుండేవారు. హాస్పిటల్కి రావాలంటే గోదావరి దాటి పడవలో ఎక్కించుకుని తీసుకురావాలి. అలా వచ్చాను. అప్పుడు నువ్వు డెలివరీ అయ్యావని చెప్పింది. మా అమ్మ ఎలా చెప్పింది? కొడుక, నీవు డెలివరీ అవ్వకముందే నేను నిండు చూడాలిగా 9 నెలలతో నిండినప్పుడు రోజు ప్రార్థన చేసుకునేదాన్ని, రోజు వాక్యం చదువుకునేదాన్ని. ఇలా చూడాలి, నేను మోకరించినప్పుడు నా పొట్ట భూమి మీద ఆనేది. అప్పుడు ఇలాగన్నాను ప్రభువుతోటి, ప్రభువా నాకు కొడుకిస్తే వాడు మీ సేవకుడు అవ్వాలమ్మాయి. నాకు కొడుకునిస్తే నీ సేవకుడు అవ్వాలంది. 7 రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మా తల్లి ప్రార్థన దేవుడు విని నన్ను ఒక సేవకునిగా చేశాడు. ఉద్యోగం ఇచ్చాడు. 33 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఉద్యోగంలోనే దేవుని పని ఎక్కువ సేవ చేశాను. రిటైర్ అయిన తర్వాత సేవ చేశాను. తల్లిదండ్రుల ప్రార్థన. ఏం చేస్తున్నారు మీరు? పిల్లలు తెల్లగా పుట్టాలంటే శిలాజీతం మింగండి, లేకపోతే అది తీసుకురండి, ఇదేనండి ఈ చెప్తున్నారు కానీ నిజమైనటువంటి భక్తిని మీ పిల్లలకు